డివోషనల్ ట్రీ ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆ మహాదేవి అపరాజితాదేవి పండుగ వేళ మనము వాహన పూజ చేసుకుంటాం. అది సాధారణంగా దుర్గాష్టమి రోజు చేసుకుంటాం. కొంతమంది దసరా నాడు చేసుకుంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్టు, ఎప్పుడు చేసుకోవాలి అనేది తర్వాత అందులో చేయవలసినటువంటి ముఖ్యమైన ఒక చిన్న పని గురించి చెప్తానండి. దానివల్ల మీ వాహనాలు చాలా చక్కగా అభివృద్ధి చెంది మీ ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి చెంది ముఖ్యంగా మీరు సేఫ్గా ఉంటారు అది వాడిన నాళ్ళు. అందుకని వాహన పూజలో విశేషం గురించి ఇది చెప్పాలని చెబుతున్నామండి. వీలున్నంత వరకు మీరు పాటిస్తారని మేము భావిస్తున్నాం. మీరు చేయవలసిందల్లా ఏ రోజు చెయ్యాలి అనే సందేహం వస్తుంది. ఇప్పటి వరకు మీకు ఆనవాయితీగా అలవాటు ఏదైతే ఉందో అదే అలవాటు మీద మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇందులో ఏం కాంట్రవర్సీ లేదు. మీకు దుర్గాష్టమి నాడు అలవాటైతే దుర్గాష్టమి నాడు చేసుకోండి, విజయదశమి అలవాటైతే విజయదశమి నాడు చేసుకోండి. అది మీ ఇష్టం. ఎవ్వరు కూడా దానికి అభ్యంతరం చెప్పరు. కాకుంటే దేనికి చేస్తారు వాహన పూజ అంటే యంత్ర దుర్గా. ఎన్ని రకాల యంత్రాలు ఒక చోట చేరిస్తే ఒక 2 వీలర్ తయారవుతుంది, ఒక కార్ తయారవుతుంది, ఒక బస్సు తయారవుతుంది. ఎంత యంత్రమే కదా. ఆ యంత్రదుర్గా విశిష్టత వల్ల మనం వాహన పూజ అని దాన్ని కూడా పూజిస్తాం. ఇప్పుడు లేకపోతే అది రోజు పూజల్లో ఏమి ఉండదు కదా. మన దసరా రోజుల్లో ఎందుకు పూజిస్తాం? అది కూడా దుర్గా స్వరూపమే వాహనం. ఎందుకు అనంటే యంత్రదుర్గా సమస్త యంత్ర సమస్త మంత్ర సమస్తమైనటువంటి గుప్త శాస్త్రాలన్నింటికీ కూడా అధిష్టాతృదేవి అపరాజిత. ఆ అపరాజితాదేవి తాలూకా మరొక స్వరూపమే యంత్రదుర్గ. ఆ యంత్రదుర్గ పూజలు చేసే వాళ్ళకి పూజా యంత్రాల రూపంలోనూ, మంత్రం చెప్పి జపం చేసుకునే వాళ్ళకి మంత్ర రూపంలోనూ, ఆ మంత్రాన్ని సిద్ధింపచేసే సమయంలో జపమాల రూపంలోనూ, అలాగే అవేవి తెలియని వాళ్ళు వాహనాలు వేసుకుని తిరిగే వాళ్ళకి యంత్ర రూపంలోనూ, 2 వీలర్స్ కానీ కార్లు కానీ ఏవైనా కానీ వెహికల్స్ విమానం వరకు ఇలాగా అనేక రకాల రూపాల్లో ఆ శక్తి మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అటువంటి శక్తిని మనం పూజించుకోవడమే వాహన పూజలో ఉద్దేశం అండి. సింపుల్. ఇప్పుడు ఆ వాహనం మనం ఏ వాహనం కొన్నా, సైకిల్ అయినా హెలికాప్టర్ వరకైనా చాపర్ వరకైనా సరే, ఎంత ఖరీదైన వాహనమైనా సరే, కోట్ల రూపాయలు పోసి కొన్న వాహనమైనా, సెకండ్ హ్యాండ్లో ఒక 50,000 పెట్టి మనం కొన్న బండి అయినా సరే, అంతవరకు ఎందుకండి 1000 రూపాయల సైకిల్ అయినా సరే, ఏమిటి మనం సక్సెస్ఫుల్గా వాడాము అనడానికి అర్థం ఏమిటి దానికి అంటే, దాని టైర్లకి ఒక్క రక్తపు చుక్క కూడా అంటకుండా వాడడమే సక్సెస్ అండి. రక్తపు చుక్క అంటకుండా వాడడం అంటే ఏ ప్రమాదము జరగకుండా, అది ఎవరిని గుద్దేయకుండా, ఎవరి రక్తాన్ని మనం కళ్ళ చూడకుండా, మన రక్తం కూడా మన కళ్ళ పడకుండా ఆ వాహనం మించి మన ఇంట్లోకి రావాలి. అందుకనే వాహన పూజ చేస్తారు అమ్మవారికి. అంతే కదండి. మరి అటువంటి పరిస్థితులకి చాలా రకాల కారణాలు ఉంటాయి. మన ప్రాప్తం ముందు, మొట్టమొదట మన గ్రహచారం, తరువాత మన ప్రాప్తం, ఇక అక్కడి నుంచి మొదలవుతాయి అసలైన కళలు. ఏమిటి ఆ కళలు అంటే చుట్టుపక్కల వాళ్ళ దృష్టి. అదే మన పక్కింటి వాళ్ళు పాపాత్ములని కాదండోయ్. చుట్టుపక్కల వాళ్ళంటే నా ఉద్దేశం మన చుట్టూ ఉండేటటువంటి కొంతమంది వల్ల. వాళ్ళకి సైకిల్ ఉన్న వాళ్ళకి 2 వీలర్ చూస్తే నచ్చదు, 2 వీలర్ మాత్రమే ఉన్నవాడికి కారు చూస్తే నచ్చదు, కారు ఉన్నవాడికి అంతకంటే పెద్ద కారు కావాలని కోరిక. ఇలా ప్రతి వాళ్ళకి అంతులేని కోరికలతో సతమతమవుతూ ఉంటారు. ఆ సతమతమవుతూ తెలియకుండానే ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాలతో హృదయాలు నిండిపోయి ఉంటాయి. దీనివలన మనం మంచి 2 వీలర్ ఒకటి కొనుక్కున్నాం అనుకోండి, 1,00,000 రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కున్నాం.
ఒక్క నిమిషం చాలు మన జీవితం తల్లకిందులైపోవడానికి. అట్లాగే కార్లు, అట్లాగే బళ్ళు, అన్నీ అంతే. మన అదృష్టం బాగుంటేనే వెళ్ళిన వాళ్ళం ఇంటికి తిరిగి వస్తాం. అలా ఉన్నాయి ఈ రోజులు. అందరూ మన ఏదో చేసేస్తారని నేను చెప్పట్లేదు, ఇందులో నో కాంట్రవర్సీ దయచేసి. నేను చెబుతున్నది ఏంటంటే అనేక రకాలైనటువంటి కను దృష్టి. ఇప్పుడు 100 కళ్ళు మనల్ని చూస్తాయి, 100 అభిమానంగా చూస్తాయని మనకేం గ్యారంటీ? అట్లాగే 1000 మంది మన చూస్తారు, ఆ 1000 మందిలోనే ఒక్క దుష్టులు ఉండరని మనకేమిటి గ్యారంటీ? మనకు తెలియదు. అలాగే మనం వాతావరణంలోకి పోయి మళ్ళీ వస్తాం, అంటే ప్రజల్లోకి పోయి వస్తున్నాం. అందులో ఏ దుష్ట శక్తి, ఏ దుష్ట నెగిటివ్ ఎనర్జీ మనతో పాటు రాలేదని గ్యారంటీ ఏంటి? ఇవి ఇంక మనకి తెలియదు, మనకు గ్యారంటీ లేవు, మన కంటికి కనపడవు. అందుకని సాధారణంగా ఏం చేశారంటే మాస్ అంటే అందరి కోసం, ప్రజలందరి కోసం వాహన పూజ అని పెట్టేశారు. ఆ రోజునాడు దుర్గాదేవిని తలుచుకొని సింధూరము, నల్లజడి పిక్కలు, నిమ్మకాయలు అన్నీ తీసుకొచ్చేసి పూజ పెట్టేసి అమ్మవారి గుడిలోనూ ఇంట్లోనూ పూజ చేసేసి అది కట్టేస్తాం, అయిపోయింది. యాక్సిడెంట్లు ఆగుతున్నాయా? ఆగట్లేదే. మరి ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పింది చేసేస్తే యాక్సిడెంట్లు ఆగిపోతాయా? ఆగచ్చు. ఆగకూడదనేముంది? ఇందులో ఉండే విశేషానికో, లేకపోతే నేను చెప్పిన విషయంలో ఉండే వాస్తవానికో, లేకపోతే నేను చెప్పింది మీరు విన్న ముహూర్తానికి ఉండే బలానికో, మీరు ఆచరించడంలో ఉండే శ్రద్ధకో, మీకు వచ్చే ప్రమాదాలు తగ్గకూడదని, ఆగిపోవాలని మనం కోరుకోవడం తప్పే ఉంది? తగ్గిపోతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. తగ్గకూడదని ఏమైనా రూల్ ఉందా? అదృష్టానికి మీరు ఏమైనా శత్రువా? కాదు కదా. అందువల్ల ఈసారి వాహన పూజ చేసుకున్నప్పుడు నేను చెప్పింది మీరు చేయండి. దాంతో మీకు మీ చుట్టూ ఉన్నటువంటి నరఘోష ఏమిటో మీకే కళ్ళ ముందు కనిపిస్తుంది. రెండోది, అటువంటి సమస్యల నుంచి మీరు బయటపడిపోతారు. అంతకంటే ఏం కావాలి? అది చంద్రరాజు చెప్పినా, ఇంద్రరాజు చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటే. అందరూ బాగుండాలన్నదే అసలు సిసలు అర్థం అందులో. అందువల్ల ఈసారి మీరు విధి విధానానుసారం మీకు ఆనవాయితీ ఎలా ఉంటే అట్లాగే వాహన పూజ చేసేసుకున్న తర్వాత అండి మీరు 2 పనులు చేయండి. ప్రతి వాహనానికి 2 కొబ్బరికాయలు పెట్టుకోండి. ఎలాగో టైర్ల కింద నిమ్మకాయలు పెడతారు కదా, అది వేరే ఇష్యూ. 2 కొబ్బరికాయలు పెట్టుకోండి. 2 కొబ్బరికాయలు పెట్టుకొని 2 కొబ్బరికాయలలో ఒకటి పసుపు నీటిలో ముంచి ఎండబెట్టి ఉంచుకోండి. అంటే ఉదయాన్నే, ముందు రోజు కానీ ఉదయాన్నే కానీ, ఇంట్లో పని లేకుండా ఎవరైనా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి, వాళ్ళు అది ముంచేసి ఎండబెట్టమని చెప్పండి, చేసేస్తారు, అయిపోతుంది. ఇంకొకటి సింధూరంలో ముంచి పెట్టండి. అంటే ఒకటి సింధూరంలో పెట్టి ఉంచినటువంటి కొబ్బరికాయ, ఒకటి పసుపులో ముంచి పెట్టిన కొబ్బరికాయ ఎండబెట్టి సిద్ధంగా ఉంచుకోండి. అంటే ఎర్రటి కాయ ఒకటి, పసుపు రంగు కాయ ఒకటి తయారవుతాయి కదండి. అయిన తర్వాత మీరు విధి విధానంగా మీ పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత వాహనాలను కడిగేసి మామిడి కొమ్మలు కట్టి అన్నీ చేస్తారు కదా, అవన్నీ అయిపోయిన తర్వాత మొట్టమొదట పసుపులో ముంచిన కొబ్బరికాయని ఆ వాహనం చుట్టూ తిప్పి కొట్టండి. ఒకే దెబ్బకి పగిలిపోవాలి అది. అది దొర్లి వెళ్ళిపోతే మరి తీయకండి, ఉంచేయండి. ఉంచేసి రెండోది కొట్టండి. ఆ కొబ్బరికాయ మీరు ఒకే దెబ్బకి శక్తి కొద్దీ కొట్టినప్పుడు పగలకుండా చిన్న పగులిచ్చి దూరం జరిగిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని మళ్ళీ తీసి కొట్టడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. అది ఇక ముట్టుకోకండి, దాన్ని అలా వదిలేయండి. వదిలేసి ఈ రెండోది ఉంది కదా ఎర్రడిది, దాన్ని ఒకసారి యంత్రదుర్గని మనసులో ధ్యానం చేసుకొని బాగుండాలి, నేను బాగుండాలి, ఈ బండి ఎక్కిన ప్రతి వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి రావాలి, ఏ రకమైన చెడు దృష్టి, చెడు వ్యక్తి, చెడు శక్తి మా గురించి, ఈ బండి గురించి దృష్టి ఉండకూడదు అని మనసులో అనుకొని ఆ ఎర్రకాయ ఉంది కదండి, ఆ ఎర్రకాయని కూడా యంత్రదుర్గని ధ్యానం చేసుకొని ఒకే దెబ్బకు బదలగొట్టండి. పగలగొడితే అది గనక నేను ఇందాక చెప్పినటువంటి నెగిటివిటీ ఏదైనా మీ బండి మీద కానీ, మీ ఇంటి మీద కానీ, మీ మీద కానీ వ్యక్తిగతంగా ఉంటే చిన్న 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 పీసుల కింద పగిలిపోతుంది. చిన్న చిన్న పీసుల కింద పగిలిపోతుంది. పగిలిపోతే ఇంక అక్కడితో అయిపోయింది. ఇంకా దాని గురించి ఆలోచించకండి. ఆలోచించకుండా ఇంట్లోకి వెళ్ళిపోండి. ఆ రోజు ఒక 2 hours 3 hours అయిపోయిన తర్వాత సాయంకాలం కదా తీస్తారు బయట షికారు వెళ్ళడానికి.
అలా సాయంత్రం వరకు ఇంకా ఆ ఊసెత్తకండి, అలా వదిలేయండి. ఆ కొబ్బరికాయలని అంటి పెట్టుకున్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అది 3 అవర్స్ మాత్రమే వాటితో ఉంటుందండి, ఆ ఏరియాలో ఉంటుంది. ఆ తర్వాత గాలిలో కలిసిపోతుంది. కాబట్టి ఉదయం 12 గంటలకి వాహన పూజ చేశారనుకోండి, చేస్తే తర్వాత మీరేం చేయాలి, 1 గంట 2, 3, 4 వరకు అటు వెళ్ళకుండా ఉంటే చాలు. దసరా నాడు 4, 4:30 తర్వాతే మళ్ళీ మీరు ఆ బళ్ళు తీయండి, సరిపోతుంది, అక్కడికి సేఫ్. అలా కాకుండా 2 కాయలు అలాగే కొంచెం పగిలి దొర్లుకుంటూ వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. అంటే పసుపు రంగు కాయ పగలలేదు, ఎరుపు రంగు కాయ పగలలేదు అనుకుందాం. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఎవరినన్నా పంపించి ఒక పుల్ల గుమ్మడికాయ తెప్పించండి. అంటే ఈ బలి వాటికి సరిపోలేదు, అంత దృష్టి ఉన్నట్టు లెక్క. తెప్పించండి, ఒక పుల్ల గుమ్మడికాయ తెప్పించండి, ఎవరినైనా పంపించి ఒక పుల్ల గుమ్మడికాయ తెప్పించి దానికి మొత్తం పసుపు రాయండి. ఒక బెల్ట్లా రాయటం కాదు, మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానికి చూపించి ఉన్నటువంటి దృష్టి, చెడు వ్యక్తులది, చెడు శక్తులది, చెడు బాధలది, చెడు గ్రహచారంది, అంతటిది కూడా చెడు ఏదైతే ఉందో అదంతా, ఈచ్ అండ్ ఎవరీ మూమెంట్ ఆఫ్ బ్యాడ్ ఏదైతే ఉందో అదంతా కూడా పోవాలి అని మనసులో గట్టిగా అనుకొని కూష్మాండా దుర్గకి నమస్కారం చేసుకొని, గుర్తుపెట్టుకోండి, కూష్మాండా దుర్గకి నమస్కారం చేసుకొని దాన్ని ఇంట్లో మగవారు, ఆడవాళ్ళు చేయకూడదు ఆ పని, మగవాళ్ళు కూష్మాండాన్ని దృష్టి తీసి ఒకే దెబ్బకు బదలగొట్టేసి ఇంకా ఆ రోజుకి షికార్లు దయచేసి చేయకండి. చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళతో టీవీ చూసుకోండి, సినిమాలు చూసుకోండి, ఇంట్లో వాళ్ళతో గడపండి, లేదా పోట్లాడండి, టైం పాస్ అవ్వకపోతే తగువాడండి. కానీ ఈ 2 కాయలు పగలని సందర్భంలో మీరు పుల్లగుమ్మడికాయ కొట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ బండిని ఆ రాత్రి వరకు తీయకండి. తీసి బయటకు షికారు చేయకుండా ఉంటే చాలు. మరుసటి రోజు ఉదయానికి మీకు, మీ ఇంటికి, మీ వెహికల్కి ఉన్న చెత్త, దృష్టి, దరిద్రం అంతా పోయి మీరు హ్యాపీగా ఫ్రీ అయిపోయి ఉంటారు. మర్నాడు పొద్దుట మీరు 5ంటికి తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఈ కొబ్బరికాయ కొడితే నెగటివిటీ అక్కడ 3 అవర్స్ ఉంటుంది. నిమ్మకాయ తొక్కిస్తే 1 అవర్ ఉంటుంది. కొబ్బరికాయ కొడితే 3 అవర్స్ ఉంటుంది. పుల్ల గుమ్మడికాయ కొడితే 9 అవర్స్ ఉంటుంది. కాబట్టి మీరు మధ్యాహ్నం 12కో 1 గంటకో 2కో ఇవన్నీ అయ్యి ఏర్పాట్లు చేసుకుని కొట్టింది 2 గంటలకు కొట్టారనుకోండి, ఆ రాత్రికి ఇక తీయకండి. రాత్రి షికారులు తిరగారు కదా, తీయకుండా మర్నాడు పొద్దుట చూసుకోండి. హ్యాపీగా మరుసటి రోజు దసరా అయిపోయిన మర్నాడు చక్కగా మీ వాళ్ళని ఎక్కించుకొని, పిల్లల్ని ఎక్కించుకొని హాయిగా తిప్పండి. ఆ రోజు సెలవు ఉంటుందిగా, తిరగండి. అంతే తప్పించి ఆ రోజు మాత్రం బయటికి వెళ్లకుండా మీరు రక్షణ పొందండి. ఈ రకంగా ఈ 2 రంగుల కొబ్బరికాయలతో మీ వాహనాలు ఒకవేళ 1 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, ప్రతిదానికి 2 పెట్టాలని ఏమీ లేదండి. ఆ సందేహం మన వాళ్ళల్లో వస్తుంది చాలామందికి. మీకు 3 2 వీలర్స్ ఉన్నాయి, లేదా 2 2 వీలర్స్, 1 కారు ఉంది. అప్పుడేం చేయాలంటే 2 2 వీలర్స్కి ఒక సెట్ సరిపోతాయి, 1 కారుకి 1 ఎరుపుది 1 పసుపుది సరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 2 కార్లు ఉంటే 2 సెట్లు ఉండాలి, మరి వాహనం పెద్దది కాబట్టి. అలా మీరు ఏర్పాటు చేసుకోండి. ఈసారి వాహన పూజ దసరా పండుగకి లేదా మీకు ఆనవాయితీ ఉన్న రోజుకి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి. ఈ మళ్ళీ వచ్చే దసరా వరకు దీని శక్తి వల్ల, ఆ దేవి కటాక్షం వల్ల మీకు కనీసం మీరు బండి మించి పడిపోయినా సరే చిన్న దెబ్బ కూడా తగలకుండా సేఫ్గా ఇంటికి వచ్చేస్తారు. అటువంటి రక్షణ మీకు లభిస్తుంది. ఆ అపరాజితాదేవి ఈ సంవత్సరం నుంచి మీకు, మీ కుటుంబంలోని వారికి అనవసర ప్రమాదాల బారి నుండి చక్కటి రక్షణ కల్పించాలని, ఆవిడే రక్షణ కవచంగా మారి మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవీ కటాక్ష సిద్ధిరస్తు.